కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్ అయ్యారు. తెలంగాణలో వన్ టైం పాస్వర్డ్ లాగా ఓటీపీ రాజకీయాలు సాగవని ఆయన అన్నారు. ప్రస్తుతం కేసీఆర్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో హేట్ స్పీచ్ బిల్లు తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. కేవలం బీజేపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వేధించడానికే కర్ణాటక తరహాలో ఈ బిల్లు తీసుకురావాలని చూస్తున్నారని రామచంద్రరావు ఆరోపించారు. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వేధించడానికి, వాళ్ళని తిరగకుండా చేయడానికి, మాట్లాడకుండా చేయడానికి తీసుకొచ్చే ప్రయత్నం అది. ఈ చట్టం ఏతుందో ఈ చట్టంని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది తీసుకువస్తే. ఇది కేవలం హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తిట్టే వాళ్లకు ప్రొటెక్షన్ మాత్రమే. వాళ్ళు తిట్టడానికి, హిందువులు ఏం మాట్లాడకుండా చేయడానికి ఈ యొక్క చట్టం. నిజంగా ముస్లిం కాంగ్రెస్ ముస్లిం అన్నది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కదా. హిందూ దేవతల మీద ఈరోజు హేళంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కదా. హేట్ స్పీచ్ ఇస్తుంది వాళ్ళు. సనాతన ధర్మం మీద అసభ్యంగా మాట్లాడింది ఇండియా అలయన్స్ వాళ్ళ పార్ట్నర్స్ గారా. ఈరోజు చేసేది హిందుత్వం మీద, సనాతన మీద ఈరోజు విద్వేషాన్ని పుట్టించేది ఆ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. అయితే వీళ్ళు విద్వేష వ్యతిరేకంగా బిల్ తీసుకొస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ఏదైనా రాజకీయాలు ఏం మార్పు ఉంటే అంటున్నారు. ఏముంటుంది? కొన్ని నెలల తర్వాత బయటకు వస్తే ఓటీపీ కానీ వన్ టైం పాస్వర్డ్ వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు, ప్రజలు మర్చిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవదు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ చూశారు, వాళ్ళ అవినీతిని చూశారు, వాళ్ళ పనితీరుని చూశారు, వాళ్ళ ఒక ఏదైతే ఫ్యూడలిజం చూశారు. కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం